నేను మీ ఆడ నారాజు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డు సందర్శిస్తున్న సమయంలో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే రైతులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏదైతే ఈ సమావేశం ఉందో, రైతులతోటి ముఖాముఖి సమావేశం ఉందో, ఈ సమావేశానికి వైసీపీ సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రైతు సంబంధించిన అంశం మీద నేను పర్యటిస్తున్నప్పుడు కనీసం నాకు పోలీసు భద్రత కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికి ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, వచ్చేది మా ప్రభుత్వమే. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, వచ్చేది మా ప్రభుత్వమే అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అప్పుడు మీరు కూడా ఈ రకంగా పర్యటించినప్పుడు మీకు కూడా పోలీసు భద్రత ఇవ్వకపోతే ఆ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఒకసారి ఊహించుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మిర్చి సంబంధించిన రైతులు ఉన్నారో, ఈ మిర్చి సంబంధించిన రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, రైతుల సంబంధించిన స్కీమ్స్ అవి ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కూడా మిర్చి యార్డుని సందర్శించాలనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎవరైతే నాకు భద్రత ఇవ్వలేదు, పోలీసు భద్రత ఇవ్వలేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాకే భద్రత ఇవ్వకపోతే ఏ రకంగా ఉంటుంది, రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు కూడా భద్రత ఇవ్వకపోతే ఏ రకంగా ఉంటుంది ఊహించుకొని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి అటు ప్రభుత్వం నుంచి కొంతమంది చెప్తుంది ఏంటంటే, ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికల కోడ్లు అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ రకమైన సభలు, సమావేశాలు, మీటింగ్లు, బహిరంగ సభలు ఏర్పాటు చేయకూడదు అనే విషయం ఏదైతే ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందుకే భద్రత ఇవ్వలేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది మాత్రం ప్రభుత్వం నుంచి ఏదైతే జవాబు అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు భద్రత ఇవ్వలేదు, రేపు మా ప్రభుత్వం వస్తే భద్రత మీకు కూడా ఇవ్వకపోతే ఏ రకంగా ఉంటుందో ఊహించుకొని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, అదేవిధంగా ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా గుంటూరు మిర్చి యార్డు నుంచి చెప్పడం జరిగింది. కాబట్టి చూద్దాం మరి ఈ యొక్క విమర్శలకి ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన వస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది.